హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ ఒక ఆరోగ్యకరమైన వంటకం కలగలుపు కిచిడితో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చాలా హెల్దీ అండి. దీనికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసి ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోండి. నేనైతే ముడి బియ్యం తీసుకుంటున్నాను. ఒక పట్టు పట్టిన బియ్యం అండి. ఇవి చాలా హెల్దీ. పాలిష్ పట్టిన వాటికన్నా కూడా ముడి బియ్యంలో విటమిన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువ. మెయిన్గా B12 విటమిన్ ఉంటుందండి. దీనికి కడిగేసుకున్నాక 1.5 గ్లాసు వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత పెసరపప్పును తీసుకున్నాను. పెసరపప్పు వచ్చేసేసి ఒక 3/4 గ్లాస్ తీసుకున్నాను. అర గ్లాస్ అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే. వాటిని పొయ్యి మీద పెట్టేసుకుని ఆ పిడతని పెసరపప్పుని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. పెసరపప్పు ఎప్పుడైనా సరే నార్మల్గా వేసే కన్నా కూడా అలా రోస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ రెసిపీలో అయినా మనకి సిమ్లో పెట్టుకుంటే ఒక 5-6 మినిట్స్లో ఇవి రోస్ట్ అయిపోయినాయి. మంచి సువాసన వస్తుందండి రోస్ట్ అవుతే. తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని చక్కగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక దీనికి ఒక గ్లాస్ నిండా వాటర్ని వేసి ఇవి రెండు కూడా నేనైతే ఒక గంట సేపు నానపెట్టుకున్నాను. ఎందుకంటే ఇది కిచిడి కాబట్టి అలా గంట నానపెట్టుకుంటేనే బాగా నానతాయి. గంట తర్వాత వీటికి కావాల్సిన కూరగాయలు ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, అలాగే 2 చిలకడ దుంపలు తీసుకున్నాను వెరైటీగా. ఎందుకంటే చిలకడ దుంపలు వేయటం వల్ల ఈ కిచిడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. 2 టమాటాలు, 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఇంకా కొత్తిమీర, కరివేపాకు. పిడత పెట్టేసుకొని పిడతలో నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వచ్చేసి 2 పెద్ద గెరిటెలు వేసుకున్నాను. దానిలో ఒక చెక్క ముక్క, 2 లవంగాలు, మిరియాలు, జీలకర్ర వేశాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేగటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకున్నారంటే మనకి తొందరగా వేగుతాయి. ఈ కిచిడి చిలకడ దుంపలు వేయటం వల్ల భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే దీంట్లో చిలకడ దుంప ముక్కలు కట్ చేసుకున్నవి వేసేసుకున్నాను. ఇవి చిన్నగా కట్ చేసుకోండి, తొందరగా వేగుతాయి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసేసాను. అన్నీ కూడా ఈక్వల్ షేప్స్లోనే కట్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని మగ్గించుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో ఇంకా ఏ మసాలాలు వేయము. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేటట్టు నూనెలో చక్కగా వేపుకోవాలి. సింపుల్గా చేసుకున్నా కూడా ఈ కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేస్తే ఇది భగవంతునికి కూడా చక్కగా నైవేద్యంగా పెట్టొచ్చు. ఈ ముక్కలు అనేవి కొంచెం ఉడకటానికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పండు టమాటా ముక్కలు వేసానండి. తొందరగా కుక్ అవుతాయి. కొత్తిమీర, కరివేపాకు వేయటం వల్ల మంచి సువాసనతో పాటు ఈ కిచిడి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కిచిడికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేశాను. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. చక్కగా ముక్కలకి ఇప్పుడు వేస్తే ఉప్పు అనేది చక్కగా పడుతుంది. అంతా కలుపుకున్నాక టమాటా మగ్గించుకోవాలి. మగ్గించుకోవడానికి ఒక 5-6 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు నీళ్ళను వంపేసి పెసరపప్పు, బియ్యాన్ని వేశాను. దీన్ని కూడా ఒకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్నారంటే మీకు బియ్యానికి, పెసరపప్పుకు కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు, అలాగే కూరగాయల తాలూకా ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి. అలాగా పోపులో బియ్యం, పెసరపప్పు వేయటం వల్ల బియ్యం, పెసరపప్పు టేస్ట్ కూడా మనకి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. అలా కలిపేసుకున్నాక ఇందాక
తీసి పెట్టుకున్నాం కదా నీళ్ళు, వాటిని యాడ్ చేసేసేయండి. నేనైతే దీనికి 1కి 1.5 బియ్యానికి కొలత, అలాగే 1 గ్లాస్ నిండా పెసరపప్పు కొలత వేశాను. మొత్తం కూడా యాడ్ చేసేసేయండి. ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం 3 గ్లాసులు వేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఉడుకు పట్టనిద్దాము. హైలోనే కుక్ చేసుకోవచ్చు. దగ్గరికి ఉడికిపోయింది చూడండి. కొంచెం దగ్గర పడ్డాక ఒకసారి గుచ్చి చూస్తే మనకి ఇదంతా కుక్ అవ్వటానికి 15 మినిట్స్ టైం పట్టిందండి నాకు. హైలో అయినా కుక్ చేసుకోవచ్చు, మీడియంలో అయినా కుక్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్ లాగే కుక్ చేసేసాను. అసలు భలే టేస్టీగా ఉందండి ఈ కిచిడి అయితే. నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. భగవంతునికి కూడా నైవేద్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేస్తాను. ట్రై చేయండి మీరు కూడా.